ఆచి చికెన్ మసాలా. చెడు తిరుగులు తిరిగిందని అక్కను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు తమ్ముడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ బాల సింగారంలో సంచలనం రేపుతోంది. ముక్కలుగా నరికిన తర్వాత వాటిని చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితమే బావ చనిపోవడంతో అక్క ప్రవర్తనలో మార్పు గమనించాడు. దాంతో ఈ ఘటనకు తెగబడినట్లు తెలుస్తోంది. అక్కను రంపంతో కోసి 2 భాగాలుగా చేసి మసీద్పుర చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు గత నెల 28న బాటసింగారం కిరాణా షాప్ నుంచి మిస్ అయిందని, ఈ నెల 8న పోలీస్ స్టేషన్లో తమ్ముడు పప్పురాం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో హత్య వ్యవహారం బయటపడింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గత నెల 28వ తారీఖు రోజు తన బాబాయ్ కూతురైనటువంటి మహిళని లీలాదేవి అనే మహిళని అయితే తమ్ముడు అతి కిరాతకంగా చంపి 2 భాగాలుగా రంభంతో కోసి అనంతరం మజిద్పూర్ సమీపంలో ఉన్నటువంటి అక్క చెల్లెల చెరువులో అయితే 2 భాగాలుగా విడదీసి అయితే పడేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన అక్క మిస్ అయిందంటూ అయితే 10 రోజుల తర్వాత అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా ఇప్పటి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అయితే లీలాదేవి అనే మహిళకు 40 సంవత్సరాల మహిళ దాదాపు 2018లో ఈమె భర్త చనిపోవడంతోనైతే వీరు రాజస్థాన్ కి చెందిన వాళ్ళు గతంలో ఎల్బీ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటూ అక్కడ ఒక కిరాణా షాప్ నడిపించుకుంటూ దాదాపుగా 15 సంవత్సరాలు అయితే అక్కడ జీవనం సాగించడం జరిగింది. అయితే 2018లో లీలాదేవికి వాళ్ళ భర్త చనిపోయిన అనంతరం ఆవిడ వచ్చేసి తన తమ్ముడి దగ్గరకు వచ్చేసి బాబాయ్ కొడుకైనటువంటి వరుసకు తమ్ముడే అతనితో కలిసి అక్కడ అప్పుడు భర్త చనిపోయిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో ఇద్దరు కలిసి కిరాణా షాప్ బిజినెస్ అయితే పెట్టుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళు ఎన్టీఆర్ నగర్ నుంచి బాటసింగారం అయితే అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఉన్నటువంటి బాటసింగారం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా అయితే కిరాణం జనరల్ స్టోర్ అయితే నడపడం అయితే జరుగుతుంది. గత కొంతకాలంగా అయితే ఆమె ప్రవర్తనలో మార్పు రావడము, ఆమెకు ఉన్నటువంటి ఆమె బిహేవియర్ లో అయితే రకాల మార్పులు చేసుకోవడంతో అయితే అది గమనించినటువంటి తమ్ముడు ఈ అతనికి అవమానకరంగా ఉందని చెప్పేసి అయితే ఆమెని అంతమొందించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం అయితే ప్లాన్ వేసుకోవడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఈ గత నెల 28వ తారీఖు రోజు షాప్ నుంచి బయటకు తీసుకెళ్లినటువంటి తమ్ముడు ఆమెని అతి కిరాతకంగా చంపేసి అయితే గోనె బస్తాలు ఉన్నాయో 2 భాగాలుగా చేసినటువంటి రబ్బంతో కోసి 2 భాగాలుగా చేసి గోనె బస్తాల్లో తీసుకొచ్చి బాటసింగారంకు దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మజీద్పూర్ గ్రామం నుంచి నెరపల్లికి వెళ్లే దారిలో ఒక చెరువు సమీపంలో అక్క చెల్లెల చెరువు అనే 2 చెరువులు ఉంటాయి. ఆ చెరువుల సమీపంలో అటొక భాగాన్ని ఇటొక భాగాన్ని అయితే పడేయవేడైతే జరిగింది. మళ్ళీ ఏం తెలియని మాదిరిగానే అతను కూడా అక్కడికి వెళ్లేసి మా అక్క కనిపించట్లేదు, కిరాణా షాప్ నుంచి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఇప్పటి వరకు కనపడట్లేదు అని చెప్పేసి కొద్ది రోజులుగా వెతికినట్టుగా నటించినటువంటి ఏదైతే నిందితుడు ఉన్నారో మృతురాలు యొక్క తమ్ముడైతే ఉన్నాడో పప్పురామ్ అని అతని తమ్ముడైతే ప్రజల్లోకి వెళ్లడము, వాళ్ళ చుట్టాలకు సంబంధించి చెప్పడము, అక్క కనిపించట్లేదు, అదేవిధంగా బయటకు ఎక్కడికో వెళ్ళింది, కిరాణా షాప్ నుంచి వెళ్ళిపోయింది, ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని చెప్పేసి చెప్పి అదేవిధంగా కొద్ది రోజులు వెతికిన తర్వాత 2-3 రోజులు వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్లి మన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐకి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తును అయితే ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా దాదాపుగా ఈ నెల అంటే మృతి చెందిన గత నెల 28వ తారీఖు రోజు మర్డర్ చేసిన అనంతరం 10 రోజుల తర్వాత అయితే ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. 10 రోజుల పాటు కూడా ఏం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడన్న కోణంలో అయితే పోలీసులు కూడా విచారణ అయితే చేయడం అయితే జరిగింది. ఈ నెల 8వ తారీఖు రోజు అంటే గత 10 రోజుల క్రితం అయితే ఫిర్యాదులు చేసినటువంటి ఏదైతే పప్పురామ్ ఉన్నారో అతని కదలికల పైన అయితే కూడా పోలీసులు అయితే అతని కదలికలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళైతే దర్యాప్తులో భాగంగా ఇతనిపై కూడా కాన్సన్ట్రేట్ చేయడంతో అయితే ఇతన్ని కూడా ఒక ఏం కాల్ లిస్ట్ గానీ అదేవిధంగా అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడన్న కోణంలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం అయితే బయటపడింది. పప్పురామే అతను అక్కలో చేసినటువంటి బిహేవియర్ కు ఆమె ప్రవర్తనకు విసిగిపోయి కూడా ఈ మర్డర్ చేసినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే పప్పురామ్ ని అయితే విచారణ చేయడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేయడంతో అసలు విషయం ఒప్పుకోవడంతో ఈ రోజు మధ్యాహ్నం పూట పప్పురాము నిజం ఒప్పుకోవడంతో అయితే అతనికి ఘటనా స్థలానికి అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే
అతను మొదటగా ఎక్కడికి తీసుకెళ్లాడు, అనంతరం ఎక్కడ మర్డర్ చేశాడు, ఏం చేశాడన్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేసి ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి అయితే ఏదైతే అక్కచెల్లెల చెరువులో అయితే మృతదేహానికి సంబంధించిన 2 భాగాలను అయితే పడేవేయడం జరిగింది. ఆ 2 భాగాల వద్ద కూడా ఆ పోలీసులు అయితే 2 భాగాల్ని కూడా 2 గంటలు వెతికిన అనంతరం వాటిని అయితే స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి నుంచి కూడా పోలీసు డాక్టర్లను పిలిపించి అక్కడైతే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే పప్పురాముకు ఇదంతా చేయడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పప్పురాము కూడా ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలోనే ఉండడము, పోలీసులు అయితే ఏదైతే ఘటనా స్థలంలో మృతదేహానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అయితే దొరికాయో బాడీ పార్ట్స్ కి సంబంధించి ఆ ఘటనా స్థలానికి అయితే మీడియాను కూడా అనుమతించడం అయితే లేదు. అయితే ఇక్కడ వచ్చినటువంటి బంధువులు కూడా ఆమెలో భర్త చనిపోయిన తర్వాత మాత్రమే తన తమ్ముడి వద్దకు వెళ్ళడం అయితే జరిగింది. అప్పటి వరకు కూడా ఎన్టీఆర్ నగర్ లో ఉండేవాళ్ళు తమ్ముడు చూసుకుంటాడన్న నమ్మకంతోనే అక్కడికి వెళ్ళింది. ఇద్దరి మధ్యలో ఏం జరిగిందన్న విషయం అయితే మాకు తెలియదని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులు అయితే చెప్తున్నారు. కేవలం మధ్యాహ్నం మాత్రమే ఆమె చనిపోయింది, హత్య కాబడిందని చెప్పేసి మాకు సమాచారం అందింది అని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ మర్డర్ చేయడానికి గల కారణాలు ఏమిటి, ఆమె ప్రవర్తనలో మార్పు రావడం వల్లనే ఈ మర్డర్ జరిగిందా, లేకపోతే ఆమెకు గతంలో భర్త చనిపోయిన సమయంలో వచ్చినటువంటి డబ్బుల విషయంలో ఏదైనా తగాదాలు రావడంతో ఇది ఈ వాటాల విషయంలో కానీ డబ్బుల ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ ఈ మర్డర్ జరిగిందన్న కోణంలో అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్పందన. థ్యాంక్ యూ.